మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. తెల్లవారుజామున 5:20 బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. సురేష్, సంతోష్, ఏదైతే ఇవాళ ఉదయం మార్కాపురం మండలం రాయవరం దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో దాదాపు 13 మంది మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రస్తుతం మనం ఈ ఘటనా స్థలం దగ్గర ఉన్నాం, ఇక్కడ చూసినట్టయితే పూర్తి స్థాయిలో అటు పొదిలి వైపు నుంచి వస్తున్న టిప్పర్ లారీ, అదేవిధంగా మార్కాపురం వైపు నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి చెందారు. అదేవిధంగా 28 మంది పూర్తి స్థాయిలో గాయపడ్డ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో ఉన్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సును చూస్తున్నాం. అదేవిధంగా పడిపోయిన టిప్పర్ను కూడా మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఉదయం 5:30 సమయంలో ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన బస్సు మార్కాపురం దాటిన తర్వాత రాయవరం మెడికల్ కాలేజ్ దాటిన తర్వాత ఏదైతే ఓ వైపు పలకల క్వారీ ఉంటుంది, మరోవైపు చిన్న కొద్దిపాటి కొండ ఉండే ఘాట్ రోడ్. ఇది దాదాపు పూర్తి స్థాయిలో అంటే మలుపు ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. అంటే అటు టిప్పర్తో పాటు ఇటు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కూడా పూర్తి స్థాయిలో వేగంగా వస్తున్న క్రమంలోనే మలుపు దగ్గర ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఈ ఘటన జరిగినట్టు మాత్రం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఏదైతే మనం విజువల్లో చూస్తున్నామో ప్రధానంగా ఇటు మార్కాపురం వైపు నుంచి వచ్చే ట్రావెల్స్ బస్సు సంబంధించి ఈ రూట్లో అంటే మనకి టర్నింగ్ పూర్తిగా బ్లైండ్ టర్నింగ్ ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా మరోవైపు ఇటు పొదిలి వైపు నుంచి రావటానికి కూడా ఈ టిప్పరు ఈ పొదిలి నుంచి రావటానికి కూడా స్ట్రైట్ రోడ్ అంటే స్పీడ్గా రావటానికి అవకాశం ఉండే రోడ్డు ఇది. ఎందుకంటే ఇటువైపు నుంచి పొదిలి నుంచి మార్కాపురం వచ్చే వాహనాలకు సంబంధించి అంటే ఎంత స్పీడ్గా వచ్చినా కూడా ఘాట్ రోడ్లో అంటే చిన్న కొద్దిపాటి ఘాటే కాబట్టి సునాయాసంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ఇటు టిప్పర్ కూడా కంకర్ లోడ్తో హెవీగా వస్తున్నప్పటికీ కూడా ఆ లారీ టిప్పర్ లారీ కూడా అతివేగంగానే వచ్చింది. అదేవిధంగా నిన్న సాయంత్రం 5 గంటలకి తెలంగాణ రాష్ట్రం జగిత్యాల్లో బయలుదేరిన ఈ హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఉదయం 5:30కి ఈ ప్రాంతానికి చేరుకుంది. అయితే ఈ టర్నింగ్ తిరిగే సమయానికి ఒక్కసారిగా అటు టిప్పర్తో పాటు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా పూర్తి స్థాయిలో స్పీడ్గా రావటం వల్లే అదుపు తప్పి ఒక్కసారి ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నాయి. పూర్తి స్థాయిలో ఈ బస్సు కూడా అతివేగంతో ఈ టిప్పర్ని ఢీకొట్టడంతో టిప్పర్ ఒక సైడ్కి పడిపోయినట్టు మనకి విజువల్లో స్పష్టంగా కనపడుతుంది. టిప్పర్లో ఉన్న కంకర కూడా పూర్తిగా రోడ్డు మీదకి పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే బస్సు పూర్తి స్థాయిలో వేగంగా ఉండటం వల్లే అంత హెవీ లోడ్తో వస్తున్న టిప్పర్ కూడా కింద పడిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఏదైతే ఈ 2 వాహనాలు హెవీ వాహనాలు ఒక్కసారిగా ఢీకొట్టడంతో లోపల అటు ఇంజిన్తో పాటు లోపల ఒక్కసారిగా మంటలు పూర్తి స్థాయిగా వ్యాపించిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున మంటలు అలుముకున్న నేపథ్యంలో అంటే లోపల కుషన్తో ఉండే సీటింగ్ ఉంటుంది, అంటే కింద వైపు సీటింగ్, అదేవిధంగా పైన వైపు దీనికి సంబంధించి బెర్తులుండే క్యారియర్ ఇది. అయితే ఈ ఇష్యూలో ఏదైతే పైన బెర్త్ వైపుల నుంచి మాత్రమే అద్దాలు పగలగొట్టుకొని ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రెండో వైపు అంటే టిప్పర్ని తలుపు వైపు ఢీకొట్టడంతో అటు బయటకు వచ్చే అవకాశం లేక పూర్తి స్థాయిలో ఆ డోరు బ్లాక్ అయిపోయినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉదయం నుంచి అంటే ఘటన 5:30 సమయంలో జరిగింది. ఆ తర్వాత అటు పోలీసులు స్థానికులు కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టేందుకు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. 2 వాహనాలు పూర్తిగా రోడ్డు పైన పడిపోవడంతో ఇటు మార్కాపురం ఒంగోలు వైపు వెళ్లే రహదారి మొత్తం పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పోలీసులు వాహనాలను కూడా మరోవైపుకి మళ్లించిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే ఈ విజువల్లో చూస్తున్నామో ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అనే ఇష్యూని మాత్రం ఈ క్లూస్ టీమ్ ప్రత్యేకంగా వచ్చిన ఈ క్లూస్ టీమ్ బృందాలు
బృందాలు బస్సులో పూర్తిగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ బస్సుకు సంబంధించి దాదాపు 41 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లుగా మాత్రం ఇప్పటికే పోలీసులకు స్పష్టత వచ్చింది. 28 మంది ప్రయాణికులు, డ్రైవరు, అదేవిధంగా ఒక 13 మంది చనిపోయిన వాళ్ళు, అంటే దాదాపు 13 మంది ప్రయాణికులు ఈ అద్దాలు బద్దలు కొట్టుకొని బయటికి రాలేని పరిస్థితుల్లో సజీవ దహనం అయ్యారు. ఎవరైతే ఈ అద్దాలు పగలగొట్టుకొని బయటకు రాగలిగారో వాళ్ళు మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. అంటే ప్రత్యక్షంగా ఈ ఘటనలో ఉన్న ప్రయాణికులు చెప్పేది ఏంటంటే 5:30 సమయంలో బస్సు ఒక్కసారిగా ఈ టర్నింగ్ తిరిగిన క్రమంలో టిప్పర్ని ఢీకొట్టడం, పెద్ద సౌండ్ వచ్చింది. ఒక్కసారి ఈ సౌండ్ తోటే తాము నిద్రపోతున్న వ్యక్తులందరూ నిద్రలేచాము, అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. దీంతో తాము ఏం చేయలేని పరిస్థితిలోకి వచ్చేసింది. దొరికిన అద్దాలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చిన వ్యక్తులు మాత్రమే ప్రాణాలు కాపాడుకోగలిగారని మాత్రం ప్రత్యక్షంగా ఈ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు చెప్తున్నారు. ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు, దాదాపుగా పూర్తి స్థాయిలో మంటలు అలుముకోవటంతో లోపల ఉన్న సీట్లు, అంటే కుషన్కు సంబంధించిన సీట్లు కావటంతో ఏమాత్రం ఒక్క సీటు కూడా మిగిలిన పరిస్థితి అయితే ఉంటుంది. కాలిపోవటానికి అవకాశం ఉన్న రబ్బర్ కానీ, అటు కుషన్ కానీ, ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ మొత్తం బస్సులో తగలబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులు కూడా పూర్తి స్థాయిలో మాంసపు ముద్దల్లాగా మొత్తం బొగ్గులాగా మిగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అటు హోంమంత్రితో పాటు ట్రాన్స్పోర్ట్ మంత్రి కూడా సంఘటనా స్థలాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. డీజీపీ కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు క్లూస్ టీం ద్వారా ప్రస్తుతం ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు అసలు కారణం ఏమై ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది మాత్రం విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఏదైతే ఈ ఘటనలో ఇప్పటికే 13 మంది మృతి చెందారు, దాదాపు 28 మంది గాయపడ్డ నేపథ్యంలో మరి కాసేపట్లో వారికి సంబంధించిన ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైతే ఇవాళ ఈ గురువారం రోజు తెల్లవారుజామునే ఇటువంటి ఘటన చోటు చేసుకోవటం మార్కాపురం జిల్లాలో విషాదాన్ని నింపిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో పోలీసులు కూడా ఇక్కడ క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించిన అనంతరం ఈ వాహనాలను కూడా ఇక్కడి నుంచి క్లియర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ సురేష్ అని చెప్పేసి అన్నట్టుగా రైట్ సైడ్కి రావడం, అదే రైట్ సైడ్లో ఎదురుగా వచ్చే టిప్పరు ఈ బస్సుని హెడ్ ఆన్ కొలిషన్ తప్పిద్దామని చెప్పేసి అన్నట్టుగా అక్కడ ఉన్న సీన్ అలా కనిపిస్తుంది. ఆ టిప్పరు అతను లెఫ్ట్ సైడ్ తిరగడంతో ఈ బస్సు వెళ్ళి డైరెక్ట్గా డీజిల్ ట్యాంక్ని డాష్ చేయడం జరిగింది. దాని ద్వారా మంటలు